హలో మూవీ లవర్స్. ఒక బృందావనం. న్యూ కమర్స్ బాలు, షిన్నోవా, బేబీ సాన్వితాలు యాక్ట్ చేసిన ఈ మూవీకి డైరెక్టర్ బొత్స సత్య. శుభలేఖ సుధాకర్, శివాజీ రాజా, అన్నపూర్ణలు కూడా సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో యాక్ట్ చేసిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. చిన్న సినిమా, పైగా కొత్త సినిమా అవడం వలన ఏమో గానీ నేను వెళ్ళిన థియేటర్లో పట్టుమని 10 మంది కూడా లేరు. ఇక మూవీ విషయానికి వస్తే 2 hours 5 minutes డ్యూరేషన్ ఉన్న ఈ మూవీలో ఎలాంటి వల్గారిటీ కానీ వైలెన్స్ కానీ లేదు. సో మీరు మీ ఫ్యామిలీతో కలిసి కూడా హ్యాపీగా ఈ మూవీని చూడొచ్చు. మూవీ ఫస్ట్ హాఫ్ చాలా ల్యాగ్గా అనిపించింది. ఒక ఎమోషనల్ జర్నీలో సాగిన సెకండ్ హాఫ్ మాత్రం పర్లేదు అనిపించింది. ఓవరాల్గా మూవీ జస్ట్ ఓకే అనిపించింది. ఎలాంటి రిలేషను లేని ఇద్దరు వ్యక్తులు ఒక పాప కోసం చేసిన ఎమోషనల్ జర్నీయే ఈ మూవీ బేసిక్ స్టోరీ. ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవుతూ ఒక ఈవెంట్ కంపెనీలో కెమెరామెన్గా పనిచేసే రాజా విక్రమ్ ఎలాగైనా ఎప్పటికైనా అమెరికా వెళ్ళి బాగా డబ్బు సంపాదించాలనేది అతని కళ. చనిపోవడానికి ముందు తన మదర్ చేయాలనుకున్న ఒక డాక్యుమెంటరీని తను ఫినిష్ చేయాలనే ఆలోచనతో ఇంటి నుంచి బయటకు వస్తుంది మహి. ఒక ఆర్ఫనేజ్లో ఉండే అనాథ బేబీ నైనిక. ప్రతి సంవత్సరం క్రిస్మస్కి తనకి గిఫ్ట్స్ పంపించే జోసెఫ్ని ఎలాగైనా కలవాలని, తన ద్వారా అసలు తన పేరెంట్స్ ఎవరో తెలుసుకోవాలని అనుకుంటుంది. మహి తన డాక్యుమెంటరీ కోసం కెమెరామెన్గా రాజాని పెట్టుకుంటుంది. జోసెఫ్ను కలవడానికి అనాథాశ్రమం నుంచి పారిపోవాలనుకున్న బేబీ నైనికను నువ్వు జోసెఫ్ను కలవడానికి మేము హెల్ప్ చేస్తామని చెప్పి తమ డాక్యుమెంటరీ చేయడానికి తనను ఒప్పిస్తారు. అసలు మహి తీయాలనుకున్న డాక్యుమెంటరీ దేని గురించి? అమెరికా వెళ్లాలని కలలు గన్న రాజా అమెరికా వెళ్ళగలిగాడా? అసలు జోసెఫ్ ఎవరు? బేబీ నైనికకు తను గిఫ్ట్స్ ఎందుకు పంపిస్తున్నట్టు? చివరికి నైనిక జోసెఫ్ని కలవగలిగిందా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ మూవీ మిగతా కథ. మూవీ స్టోరీ అయితే హార్ట్ టచింగ్గా ఉంది. స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉందనిపించింది. కానీ నెరేషన్ మాత్రం చాలా స్లోగా ఉంది. ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలని ట్రై చేశాడు డైరెక్టర్ బొత్స సత్య. రాజా, మహి, నైనికాల చుట్టూనే మ్యాక్సిమం స్టోరీ అంతా రన్ అవుతుంది. ఈ ముగ్గురి ఇంట్రడక్షన్స్తోనే ఫస్ట్ హాఫ్ నడిపించాడు. అందుకే ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టింది నాకైతే. ఒక ఎమోషనల్ సీన్తో ఇంటర్వెల్ ఇచ్చేసి జోసెఫ్ కోసం రాజా, మహి, నైనికాలు చేసే జర్నీతో సెకండ్ హాఫ్ను లాగించేశాడు. మూవీలోని లవ్ సీన్స్ రొటీన్గా అనిపించినా కొన్ని ఎమోషనల్ సీన్స్ మాత్రం ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి డైరెక్టర్ ఇచ్చిన మెసేజ్ కూడా బాగుంది. కేరళ అందాల్ని అద్భుతంగా పిక్చరైజ్ చేసిన రాజ్ కే నల్లి సినిమాటోగ్రఫీ సూపర్గా ఉంది. సన్నీ అండ్ సాకేతల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే బాగుండేది అనిపించింది. రాజాగా యాక్ట్ చేసిన బాలు, మహిగా యాక్ట్ చేసిన షిన్నోవా, నైనికాగా యాక్ట్ చేసిన బేబీ సాన్విత ముగ్గురు కొత్త వాళ్లే. అయినా కూడా యాక్టింగ్ మాత్రం బాగానే చేశారు. నైనికాగా చైల్డ్ ఆర్టిస్ట్ సాన్విత పెర్ఫార్మెన్స్ చాలా ఇంప్రెసివ్గా అనిపించింది నాకైతే. మిగతా సపోర్టింగ్ ఆర్టిస్టులు కూడా తమ క్యారెక్టర్స్కి న్యాయం చేసే ప్రయత్నం చేశారు. ఫైనల్గా చెప్పాలంటే స్లో నెరేషన్ వల్ల నత్తనడక నడిచిన ఈ హార్ట్ టచింగ్ మూవీని మీరు ఓపిక్గా చూడగలిగితే మాత్రం మీకు నచ్చే ఛాన్స్ ఉంది. థియేటర్స్లో కాకుండా డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అయ్యి ఉంటే ఆడియన్స్ నుంచి ఈ మూవీకి ఇంకా బెటర్ రెస్పాన్స్ వచ్చేదని నా ఒపీనియన్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.